హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. 800 ఇయర్స్ నాటి పాత శివాలయం, ఎంతో మహిమాన్వితమైన గుడి. పక్కనే స్వయంభుగా వెలిసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు స్వామివారికి చక్రస్నానం చేయించే పవిత్రమైన కోనేరు. కానీ చూస్తున్నారుగా ఈ గుడి దుస్థితి. లోపల స్వామివారికి జరిగే కైంకర్యాలకి లోటు లేదు, కానీ గుడి ఆవరణ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. కాదు కాదు, మనమే ఇలా చేశాము. పోలీ పాడ్యమి రోజు దీపాలు కోనేరులో వదిలేసి వెళ్తాము. తర్వాత ఆ కోనేరు ఎలా అయినా మనకి ఏంటి కదా. గుడిలో దేవుడితో మనకు పని, కానీ గుడి ఆవరణ శుభ్రంగా ఉందా లేదా అన్నది మనకి అవసరమా? మన ఆలోచన ధోరణి ఇలా ఉన్నందుకే మన చుట్టూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలన్నీ ఇలాంటి స్థితికి చేరుకున్నాయి. మన ఈషా ఫౌండేషన్ సద్గురు దృష్టికి వచ్చినందుకు ఈషా వాలంటీర్స్ అంతా కలిసి ఆలయాన్ని మళ్ళీ శుభ్రపరిచారు. ఆ కోనేరుకి పునర్వైభవాన్ని అందించాలని అందరం తలా ఒక చెయ్యి వేసి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని టెంపుల్ క్లీనింగ్ చేశాము. సద్గురు చెప్తుంటారు, బీ ఏ మదర్ టు ఎవ్రీబడి అని. ఎందుకంటే ఒక తల్లికి ఉన్నంత స్వచ్ఛమైన ప్రేమ ఇంకా ఎవ్వరికీ ఉంటుందా? ఉండదు. ఏదైనా సరే మనది అని అనుకున్నప్పుడే కదా మనిషిపైన కోపం, అసూయ ఏమీ రావు. అలాగే ఏ చోటైనా మనది మనం అనుకుంటేనే కదా ఆ చోటు ఎంతో నీట్గా ఉండేలా చూసుకుంటాము. అది మన ఇల్లే కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న దేవాలయాలు కూడా కావచ్చు. అండర్ సద్గురూస్ విజన్ మా ఈషా వాలంటీర్స్ అంతా ఒక అడుగు ముందుకు వేశాము. ఇక ఇప్పుడు మీ వంతు. మన టెంపుల్స్ని మనమే కాపాడుకుందాం, మన తర్వాత జనరేషన్స్కి అందిద్దాం. టెంపుల్ క్లీనింగ్ అంతా అయ్యాక ఈషా వాళ్ళు వాలంటీర్స్ కోసం లంచ్ ప్రొవైడ్ చేశారు. ఈ టెంపుల్ క్లీనింగ్ సేవలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీ చుట్టూ ఉన్న టెంపుల్స్ని కాపాడుకోండి. శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ, శంభో శంకర.